నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఓటమి ఎప్పుడు అటు నుంచి రాదు పొరపాటు రూపంలో ఇటు పుట్టి శత్రువుకు ఆయుధమై మనల్ని ఓటమి వరకు లాక్కెళ్తుంది అమెరికా పరిస్థితి ఇలానే ఉందనిపిస్తోంది సీన్ చూస్తుంటే అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ చేస్తున్న ఓవర్ యాక్షన్ అమెరికాను గ్రేట్ చేయకపోగా మరింత దిగజారుస్తున్నట్లుగా కనిపిస్తోంది పెద్దన్న స్థానం కోసం కోటి ఆశలతో చూస్తున్న చైనాకు ట్రంప్ నిర్ణయాలు ఆయుధంగా మారుతున్నాయి H1B వీసా రచ్చ నడుస్తున్న వేళ చైనా వ్యూహాత్మక అడుగు వేసింది ముఖ్యంగా K వీసా పాలసీ తీసుకొచ్చింది ఇంతకీ ఏంటి విధానం అమెరికాకు ఎలా షాక్ తగలబోతోంది అమెరికాకు దిమ్మ తిరిగేలా చైనా షాక్ అమెరికా వద్దంటే చైనా సై అంటోంది H1B సంక్షోభం వేళ చైనా వ్యూహాత్మక అడుగు K వీసా పాలసీని తెచ్చిన డ్రాగన్ కంట్రీ అసలేంటి K వీసా ప్రత్యేకతలు ఏంటి ట్రంప్ ఓవర్ యాక్షన్ చైనాకు ఆయుధమవుతోందా చైనా నిర్ణయంతో అమెరికాకు షాక్ తప్పదా అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు అమెరికాను కూడా ఆగం చేస్తున్నాయి టారిఫ్ వారు నుంచి ఇప్పుడు H1B వీసా ఫీజుల వరకు ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అమెరికాను మరింత వెనక్కి తోస్తుందా అంటే అవును అనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి H1B వీసా ఫీజు పెంపుపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు తమ దేశానికి రావద్దు పో అన్నట్లుగా ఆ నిబంధన కనిపిస్తోంది చూస్తుంటే ఇలాంటి తరుణంలో అమెరికాకు షాక్ ఇస్తూ చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది H1B వీసా ఫీజును ట్రంప్ అమాంతం పెంచేయడంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా అడుగు వేసింది విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు చైనా కొత్తగా K వీసా అనే ఒక ప్రత్యేక వీసాను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది ఇదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటూ ప్రతి విషయంలో అమెరికాతో పోటీ పడే చైనాకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చినట్లు అయిందనే చర్చ జరుగుతోంది H1B వీసాకు ట్రంప్ $1,00,000 వార్షిక ఫీజును విధించడంతో భారతీయ టెక్ నిపుణులు ఐటీ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆ ఆందోళనలకు చెక్ పెట్టేలా చైనా ఈ కొత్త వీసా పాలసీని తీసుకొచ్చింది ఇది ఖచ్చితంగా అమెరికాకు షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి H1B యాన్యువల్ ఫీజును భారీగా పెంచేసి విదేశీ ప్రతిభావంతులను అమెరికా దూరం చేసుకుంటుంటే ఇదే అదునుగా అలాంటి వాళ్లకు చైనా స్వాగతం పలుకుతోంది కీలకమైన సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సుల్లో గ్రాడ్యుయేట్లు అయిన విదేశీ నిపుణులు K వీసాను ఈజీగా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చని జిన్పింగ్ సర్కార్ ప్రకటించింది అక్టోబర్ నుంచి కొత్త కేటగిరీ అయిన K వీసాల జారీ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పింది ఇకటు కొత్త కేటగిరీ వీసాల జారీకి వీలుగా విదేశీయుల రాకపోకల అడ్మినిస్ట్రేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు అమెరికా సహా సంపన్న దేశాలు స్థానికుల ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనిస్తూ వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ఉండడంతో విదేశీ ప్రతిభావంతులను ముఖ్యంగా దక్షిణాసియా యంగ్ టాలెంట్ ను పట్టుకునేందుకు చైనా ఈ వీసాను తీసుకువచ్చినట్లు అర్థమవుతోంది చైనాలోని ప్రస్తుతం 12 సాధారణ వీసా కేటగిరీలతో పోలిస్తే K వీసా అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది ఇది బహుళ ప్రవేశాలు అంటే ఎన్నిసార్లైనా దేశంలోకి రావచ్చన్నమాట దీంతో పాటు దేశంలో ఎక్కువ కాలం ఉండే సౌకర్యం కూడా ఉంటుందని తెలుస్తోంది ఇకటు చాలా రకాల వర్క్ వీసాల్లా కాకుండా K వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి చైనాలో పనిచేసే ఒక సంస్థ నుంచి ఆహ్వానం అవసరం లేదు ఇలా ఇది ప్రక్రియను మరింత ఈజీగా మారుస్తుంది
చైనాలో ప్రవేశించిన తర్వాత కే వీసా హోల్డర్లు వ్యాపార కార్యకలాపాలతో పాటు విద్య, సైన్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో పాల్గొనడానికి అనుమతిస్తారు. నిర్దిష్ట వయసు, విద్య, పని అనుభవానికి సంబంధించిన అర్హతలు ఉన్నవారికి ఆహ్వానం లేకుండానే దరఖాస్తు ప్రక్రియ ఈజీ అవుతుందని చైనా అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త వీసా విధానం అనేది అంతర్జాతీయ మార్పిడికి, తమ దేశాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తోంది. నిజానికి గత కొన్నేళ్లుగా చైనా తమ దేశంలోకి ప్రవేశ నిబంధనలను క్రమంగా సడలిస్తోంది. ఇప్పటికే వీసా రహిత ప్రవేశాన్ని విస్తరించింది. 55 దేశాల ప్రయాణికులకు 240 గంటల వీసా రహిత రవాణా అనుమతిస్తోంది. 75 దేశాలతో వీసా రహిత మినహాయింపు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2025 మొదటి 6 నెలల్లోనే 3.5 కోట్ల మందికి పైగా విదేశీయులు చైనాకు వచ్చారు. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఇది 30.2% పెరుగుదల. ఇది చాలు గ్లోబల్ టాలెంట్ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు చైనా ఎంతగా ప్రయత్నిస్తుందో చెప్పడానికి. ఇప్పుడు అమెరికా H1B ఫీజు పెంపు తర్వాత చాలా మంది దక్షిణాసియా నిపుణులు, మరీ ముఖ్యంగా భారతీయులు అమెరికా వృత్తి అవకాశాలపై రివ్యూ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో చైనా కొత్త వీసా విధానం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చైనా ప్రవేశపెట్టిన కొత్త కే వీసా విధానం ప్రపంచ ప్రతిభా పోటీలో కొత్త మలుపును తీసుకురానుందనేది క్లియర్. అమెరికా H1Bకి ఇది నిజమైన సవాల్గా మారనుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. అయితే గ్లోబల్ టెక్ నిపుణులకు ఇప్పుడు అమెరికా మాత్రమే కాకుండా చైనా కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనబడనుంది. ఇకటు యంగ్ టాలెంట్ ను చైనా ఆకర్షించడం స్టార్ట్ చేస్తే అది అమెరికాకు భారీ షాక్గా మారడం ఖాయం. అమెరికా టెక్ ఇండస్ట్రీ 50% పైగా విదేశీ టాలెంట్ మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న వీసా ఫీజు పెంపు నిర్ణయంతో కంపెనీల ఖర్చు పెరుగుతుంది. దీంతో జాబ్ కోతలు, స్టార్టప్ ఫెయిల్యూర్ రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చైనా కే వీసా యువతను అట్రాక్ట్ చేస్తే అది అమెరికా టెక్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్స్ ను స్లో చేసే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనా తీసుకున్న నిర్ణయంతో అమెరికాకు రాబోయే రోజుల్లో షాకులు తగలడం ఖాయం అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు వీసాలు మాత్రమే కాదు, అమెరికా తీసుకుంటున్న చాలా నిర్ణయాలు, చేస్తున్న ఓవర్ యాక్షన్లు చైనాకు ప్లస్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో డ్రాగన్ను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. కలలు కంటున్న పెద్దన్న పీఠానికి చైనాను దగ్గర చేస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ సర్కారు చేసిన పొరపాట్లు ఏంటి? చైనా దాన్ని ఎలా వాడుకుంటోంది? డ్రాగన్ కంట్రీ నిర్ణయాలు అమెరికాను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఇదే పరిస్థితి కొనసాగితే గ్లోబల్ లీడర్గా చైనా ఎదగడం ఖాయమా? టారిఫ్ వార్ నుంచి ఇప్పుడు వీసా ఫీజు వరకు అమెరికా ఓవర్ యాక్షన్ చైనాకు ఆయుధం. గ్లోబల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు చైనా ప్రయత్నం. ట్రంప్ నిర్ణయాలతో చైనాకు అవకాశాలు. పెద్దన్న పీఠానికి చైనా మరింత దగ్గరవుతోందా? అమెరికా దూరమైన, అమెరికా దూరం చేసుకుంటున్న ప్రతి విషయానికి చైనా దగ్గరవుతోంది, బలంగా మార్చుకుంటోంది. టారిఫ్ వార్ నుంచి ఇప్పుడు వీసా ఫీజుల వరకు ప్రతి విషయంలో చైనా అడుగులు చూస్తుంటే అర్థమవుతోంది అదే. ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రివర్స్ అవుతూనే ఉంది. నిజానికి అమెరికా చేస్తున్న ఓవర్ యాక్షన్ చైనాకు మంచి అవకాశాలు క్రియేట్ చేస్తుందనే వాదన వినిపిస్తోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీసా ఫీజుల పెంపే. అమెరికాలోని చాలా కంపెనీలు విదేశీ నిపుణుల మీద ఆధారపడి పనిచేసేవి. అలాంటిది ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో అది చివరకు అమెరికా కొంప కిందకే నీళ్లు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. అమెరికాకు వెళ్లాలన్న ఆలోచనను యంగ్ టాలెంట్ ఇకపై పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. దీన్ని చైనా వెంటనే అందుకుంది. కొత్త రకం వీసా తీసుకువచ్చింది.
ఇది కానీ సక్సెస్ అయితే అమెరికాకు రాబోయే రోజుల్లో షాకుల మీద షాకులు తగలడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఖచ్చితంగా చైనాని వరంగా మార్చుకుంటుంది. సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ది అప్లికెంట్స్ త్రూ అవుట్ ది వరల్డ్ వైడ్. కే వీసా అనేది ఇప్పుడు ఇంకొక వర్క్ వీసా మాధ్యమం ద్వారా వస్తుంది. ఎస్పెషల్లీ సేమ్ మళ్ళీ అదే స్టెమ్ కోర్సెస్, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్, ఈ 4 ప్రోగ్రామ్స్ త్రూ ఒకవేళ ఎవరైనా రీసెర్చ్ చేయాలి లేకపోతే వర్క్ చేసుకోవాలనుకునే విధంగా చాలా సులభతరమైన ప్రాసెస్ లో ఈ వీసాని రూపొందించింది. ఖచ్చితంగా ప్రపంచానికి పెద్దన్న కావాలి అనే అమెరికా కలని చైనా మాత్రం కే వీసా అనే రూపంలో కొట్టబోతుంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న మరుక్షణమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను ఆపేశాడు. దీంతో ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి కనిపించింది. సరిగ్గా ఇదే విషయాన్ని చైనా అవకాశంగా మార్చుకుంది, ఆయుధంగా చేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు $500 మిలియన్ సాయం ప్రకటించడమే కాకుండా WHO తరపున చాలా కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించింది. ఐక్యరాజ్య సమితితో పాటు దాని అనుబంధ సంస్థలకు అమెరికా దూరంగా జరిగితే చైనా మాత్రం తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ వస్తోంది. ఇదే కాదు, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రాములు, యుఎస్ ఎయిడ్ నిలిపివేత లాంటి నిర్ణయాలతో చైనాకు మరో అవకాశం దక్కినట్లయింది. అన్నింటికీ నేనున్నానంటూ ముందుకు వస్తున్న డ్రాగన్ ప్రపంచంలో తన పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇకటు వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీంతో H-1B వీసా పొందడం ఇప్పుడు గగనంగా మారుతోంది. తీరా వచ్చాక అంత ఈజీనా అంటే పెంచిన యాన్యువల్ ఫీజులతో అది మరో పెద్ద టాస్క్ గా మారడం ఖాయం. ఇలాంటి అమెరికా H-1B రిస్ట్రిక్షన్లు చైనాకు అవకాశంగా మారుతున్నాయి. ఇప్పుడు కే వీసా పాలసీ సక్సెస్ అయితే చైనా ఇన్నోవేషన్స్ కి బూస్టింగ్ లభించడం ఖాయం. ఇది మాత్రమే కాదు, టారిఫ్ వార్లు అంటూ మొదలుపెట్టిన ట్రంప్ మిత్ర దేశాలను కూడా దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా చైనా తన మార్క్ వ్యూహాలు అమలు చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపించి భారత్ మీద 50% టారిఫ్లు విధించాడు. అయితే సరిహద్దు సమస్యలు ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి మరీ భారత్తో స్నేహగీతం అందుకుంది చైనా. షాంఘై సదస్సుకు మోదీని ఆహ్వానించడమే కాదు, ప్రత్యేకంగా స్వాగతం పలికింది. ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. గ్లోబల్ గా డామినేట్ చేయాలని, ప్రపంచానికి పెద్దన్నగా నిలవాలన్న చైనా కల ఇప్పటిది కాదు. మావో కాలం నుంచి ఇలాంటి లక్ష్యంతోనే ముందుకు వెళ్తోంది. దీనికోసం చైనా చెయ్యని వేషాలు లేవు, రచించని వ్యూహాలు లేవు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ తీరుతో తన కల నిజం చేసుకోవడానికి చైనాకు మంచి అవకాశం లభించినట్లవుతోంది. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటున్నా ఆ నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతున్న పరిస్థితి. లాంగ్ టర్మ్ లో ఇవి చైనాకు ఆయుధాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.